వార్త చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల గురించి ఎవరో చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. బయట బాగా ఏదో కూపీలాగి ఇన్వెస్టిగేట్ చేసి వార్తలు రాయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదేమనిపిస్తుంది. వాళ్ళకు వాళ్ళే బయట పెట్టుకుంటారు వీళ్ళు. ఎందుకంటే మీరు ఈ వార్త చెయ్యండి అనేసి అంటే వాళ్ళకు వాళ్ళే ఓపెన్గా బయట పెట్టుకుంటారు. గతంలో చూసిన అన్ని మనం సందర్భాల్లో చూసినాం కదా. మంత్రి కొండా సురేఖ కావచ్చు, మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, సరే మంత్రి ఇంకొక కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, సో బట్టి విక్రమార్క మంత్రి కావచ్చు. సో ఇవన్నీ కూడా ఓపెన్గా వాళ్ళు బయట పెట్టుకున్నాయి. సో ఇప్పటి కూడా ఈ వార్త కూడా బయట పెట్టుకుర్రా, బయటకు వచ్చిందా అనే విషయాన్ని పక్కన పెడితే, సరే మీరు ఈ వార్త అంతా చూసిన తర్వాత ఆ మంత్రి పేరు ఎందుకు చెప్పట్లేదు అనేసి అనొచ్చు. ఆ మంత్రి పేరు చెప్పకపోయినా కూడా ఎందుకో చెప్పనా, ఏదన్నా చెప్పి మనం వార్తని ఓపెన్గా చెప్దామంటే అంటే కేసు అంటారు. ఎందుకంటే నిజాలు చెప్తే తట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి కేసులు పెడుతుంటారు. సో మీకు ఒక నేను హింట్ ఇస్తాను. ఇక్కడ ఏంటి అని అంటే, ఒక సదరు మంత్రి ఇవాళ ఒక 80-90 మంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. 89 మంది, ఆల్మోస్ట్ ఒక 15 మంది ప్రభుత్వం నుంచి అయితే మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఉన్నారు. అంతమంది ఎందుకు అనేది ఒక హాట్ టాపిక్. అయితే ఇక్కడ ఏమంటారనంటే, గతంలో అక్కడ ఆ పరిస్థితులలో గతంలో కంటిన్యూ అయిన గతంలో ఉన్న వాళ్ళే మేము కంటిన్యూ చేసుకున్నాం అనేది మేబీ వాళ్ళలో ఉన్న ఒక వర్షన్ కావచ్చు. అంటే నేను ఆ ప్రయత్నం చేసిన, తెలుసుకునే ప్రయత్నం చేస్తే గతంలో ఎవరెవరైతే ఉన్నారో దాని మెయింటెనెన్స్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, లేకపోతే మొక్కలకు నీళ్ళు పోసేవాళ్ళు కావచ్చు, లేకపోతే దాన్ని క్లీన్ చేసేవాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న ఏమంటారు భవన్, పాలనా భవన్ అనుకోండి, ఇంకేదో ఒకటి అనుకోండి. సో కానీ ఇవాళ సేమ్ ముఖ్యమంత్రికి ధీటుగా మంత్రి నేను కూడా ఉండాలి అనుకుంటున్నాను అనే చర్చ జరుగుతుంది. నిజమేనా? అయితే అంటే ఇక్కడ ముఖ్యమంత్రికి దాని తర్వాత ఉన్న క్యాబినెట్కి సేమ్ ఈక్వల్ ఫెసిలిటీసే ఉంటాయా అంటే, అది సెక్రటరియట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉంటున్న భవనాల్లో కావచ్చు, అన్నీ సేమే ఉంటాయా? ఈరోజు ఒక 80-90 మంది ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ ఒక 35-40 lakhs ఇవాళ 35 నుంచి 40 లక్షల జీతాలు వెచ్చించాలి. ఎక్కడి నుంచి వెచ్చిస్తారు? అవి వాళ్ళ సొంత జేబులో నుంచి అయితే కాదు కదా, ఇవి ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన జీతాలే కదా. మరి మమ్మల్ని కోస్తే పైసలు లేవంటారు. ఇవాళ ప్రజలకు ఇవ్వాల్సినవి ఏమన్నా ఉంటే వాటిని కూడా కోత పెడుతున్న సందర్భం కనిపిస్తుంది. అలాంటిది రోజు ఒక మంత్రి, సో ఆయన కూడా మెయిన్ మంత్రి అనుకోండి, కానీ ఎంత మెయిన్ మంత్రి అయినా కూడా మేమంతా కూడా వృధా ఖర్చులు తగ్గించుకొని ఇంచుమించు ఎట్లా బిల్డప్ ఇస్తున్నారంటే, ఒక పూట తిని ఇంకొక పూట తింటలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక 35 నుంచి 40 లక్షల జీతాలు ఒక మంత్రి కింద ఉన్న వాళ్ళకే పోతున్నాయి అంటే, ఇవాళ మరి ఏ మంత్రి ఏ స్థాయిలో ఎంతెంత మందిని పెట్టుకున్నారనే చర్చ రావట్లేదా? ఒకసారి ఆలోచించాలి. అంటే ఇది కావలసుకొని మిగతా వాళ్ళు వార్తలు చేసిరా లేకపోతే చేపిచ్చిరా అనే దానికంటే కూడా దీన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉన్న ఆ మంత్రి పైన కూడా లేదంటారా? ఇవాళ ఎవరికి రూపాయి పెట్టాలన్నా కూడా ప్రభుత్వం చాలా కష్టకాలంలో ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక 80 మంది, ఏం మాటలా, ఒక 80-90 మంది ఎంప్లాయీస్ ఒక మంత్రి కింద అనంటే వాళ్ళకు ఒక 40 లక్షల జీతాలంటే ఏందది? ఇవాళ రైతు భరోసా ఇవ్వాలనంటే ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ గ్యాస్ బండలు ఇస్తున్నారా అంటే ఎంతమందికి వస్తుందో ఈరోజు తెలంగాణ ఉన్న మహిళలకే తెలుసు. ఇవాళ పెన్షన్లు పెంచండి అనంటే బడ్జెట్ లేదు. ఎంప్లాయీస్కి సంబంధించిన రాయల్టీస్ ఏమైనా రావాలి అనంటే వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది. వాళ్ళ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ పరిస్థితులు పైసలు లేవంటారు. ఏ మాటన్నా కూడా మమ్మల్ని కోసిన చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పుకుంటూ ఇవాళ తెలంగాణ క్యాబినెట్లో ఒక మంత్రి కింద ఇంతమంది ఎంప్లాయీలు ఏందనే చర్చ జరుగుతుంది. నిజంగానే ఈ విషయము సదరు ఈరోజు ఆ మంత్రికి తెలియకుండా ఉండదనుకుంటాను. అంటే ఇప్పుడు ఫ్లేరప్ ఏం జరుగుతుందంటే వార్తల్లో, ఆయన నాకేం తక్కువ, నేను కూడా ఈక్వల్ టు, నేను కూడా ముఖ్యమంత్రి హోదానే నాది కూడా, సేమ్ టు సేమ్, నేను ఎందుకు అలానే ఉండకూడదు, అందుకనే ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ ఈక్వల్గా ఖర్చులు పెడుతున్నారు అనే చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించి వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందేమో. ఎందుకంటే ఈ చర్చ జరుగుతుంది ఆల్రెడీ. ఈ వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఏ పరిస్థితుల్లో ఈరోజు ఈ 80-90 మంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు. ఆ రోజు
గత ప్రభుత్వంలో అక్కడ ఓవరాల్గా ఆ భవన్ లోపట ఉన్న అన్ని మెయింటెనెన్స్కి, ఆ పాలనా భవన్ లోపట ఉన్న 4 సెక్షన్లకు కలిపేసి ఓవరాల్ మెయింటెనెన్స్ అంతా కలిపి ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా లేరు. అలాంటిది ఈరోజు ఒక్క మంత్రి దగ్గరే అంతమంది ఎంప్లాయీస్ ఎందుకున్నారు అనేది ఒక క్వశ్చన్. మరి దీనికి సమాధానం ఈ పాటికి మీకు ఆ మంత్రి ఎవరో అర్థమై ఉంటుంది. ఎందుకంటే నేను నేరుగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా. దీనికి సంబంధించిన మ్యాటర్ ఏ మంత్రి దగ్గర ఈరోజు 80 మంది ఉన్నారు. ఈరోజు ఒకవేళ ముఖ్యమంత్రిని తప్పిస్తే ఆ మంత్రి అవుతారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో దానికి ఎలాగైనా నేనే ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి దీన్ని ఇలాగనే కంటిన్యూ చేస్తున్నారా? కానీ ఏది కంటిన్యూ చేసినా కూడా ఈరోజు అంత బడ్జెట్ అంటే నెలకు ఒక 40 అంటే కేవలం వీళ్ళ మెయింటెనెన్స్ లోపటున్న మెయింటెనెన్స్ కాకుండానే కేవలం ఆ కింద ఉన్న ఎంప్లాయీస్కే ఒక 35-40 లక్షల జీతం వెళ్తుంది అని అంటే మరి ఆలోచించుకోవాల్సిన అవసరమే. ఇంత ఆర్థిక అంటే సంక్షోభంలో ఉన్న మరి వాళ్ళు చెప్తున్న మాటే కదా ప్రభుత్వం చాలా కట్టుమిట్టాడు, మేము ప్రతిదీ కూడా ఖర్చులు తగ్గించుకొని పనిచేస్తున్నాం అంటారు కదా. మరి ఖర్చులు తగ్గించుకొని పనిచేస్తున్నారా లేకపోతే మరి ఇక్కడ విలాసవంతం అనేది నేను ప్రజలకే వదిలేస్తున్నా.